తుక్కుగూడ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అబద్ధాలు మాత్రమే మాట్లాడింది. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతుల కోసం పట్టనట్టే వ్యవహరించింది. దీనికి తోడు మంత్రి ఉత్తమ్ ఒక్క రైతు కూడా చనిపోలేదంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా విషయాలు మాట్లాడారు. ఉద్యోగాలకు సంబంధించి కూడా అనేక అంశాలు ఉన్నాయి. మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, మనం కొన్ని నెలల నుంచి చూస్తున్నాం, మనం రెగ్యులర్గా ప్రతిరోజు రైతుల ఆత్మహత్యల వార్త లేని రోజు లేదు. మనం గమనిస్తే డైలీ చూస్తున్నాం కాబట్టి. కానీ మరోవైపు చూస్తే ఉత్తమ్ ఏం మాట్లాడినారు, ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. లిస్ట్ ఇవ్వమన్నారు, లిస్ట్ ఇస్తే మేము చేస్తామని అన్నారు. నష్టపరిహారం లిస్ట్ ఇచ్చిన తర్వాత చడి చప్పుడు లేదు. ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీ వైఖరిని? అంటే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసుకున్నారు, ఆ సభ వేదికగా కూడా మళ్ళీ అబద్ధాలే మాట్లాడారు. ఇవాళ అబద్ధాల పునాదుల పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. ఎందుకంటారంటే మనం మళ్ళొక అబద్ధాన్ని వల్లె వేసినట్టు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని చెప్పి మరొక మేనిఫెస్టో తోటి న్యాయపాత్ర అనే నిన్న ఒక మేనిఫెస్టోను, తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టోను నిన్న తుక్కుగూడ సభా వేదికగా రిలీజ్ చేశారు. దానికంటే ముందు ఢిల్లీలో రిలీజ్ చేసిన మళ్ళీ తెలంగాణలో సభా వేదిక మీద మళ్ళీ రిలీజ్ చేశారు. దాంట్లో న్యాయసూత్రాలంటూ, అంటే న్యాయసూత్రాలంటూ ఒక 25 దాంట్లో ఒకసారి మనం దాని గురించి ఒకసారి ఆలోచిస్తే, గమనిస్తే, ముఖ్యంగా నాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏవైతే అరచేతిలో తెలంగాణ ప్రజలకు వైకుంఠం చూపించి అబద్ధాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెసు మళ్ళీ అదే తుక్కుగూడ సభా వేదికగా ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా న్యాయపాత్ర అంటూ ఒక ప్రత్యేకంగా నిన్న దాదాపుగా 75 పేజీలతో కూడిన మేనిఫెస్టోను నిన్న రిలీజ్ చేశారు. దీంట్లో తెలంగాణకు సంబంధించి పంచన్యాయ అని చెప్పి పెట్టిరు. తెలంగాణకు సంబంధించి పంచన్యాయ అంటే 5 న్యాయాలు తెలంగాణ ప్రజలకు అమలు చేస్తామని చెప్పి నిన్న ఆ సభా వేదిక మీద మాట్లాడిండ్రు. నవ్వొస్తుంది. ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్న అంశాల గురించి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నదండి. ఇలా తెలంగాణ ప్రజలకు మీ న్యూస్ ద్వారా తెలవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఇవాళ దీంట్లో ప్రధానంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభయస్థం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యానికి సంబంధించి మీరు ఏదైతే రిలీజ్ చేసిండ్రో, ముఖ్యంగా దాంట్లో 6 గ్యారంటీలు అని చెప్పారు కదా. 6 గ్యారంటీల్లో ఒక్కసారి మనం ఆ 6 గ్యారంటీలు చూస్తే చాప్టర్ 2లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు అండి ఇచ్చింది కాంగ్రెస్. ఈ 6 గ్యారంటీల్లో ఒక్క హామీ అయినా పూర్తి అయిందా? కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్ని అమలు చేసినామని చెప్పుకుంటున్నారు సార్. వారు చెప్తా ఉన్నారు ఇలా మహాలక్ష్మిలో అంటే 6 గ్యారంటీల పేరు మీద మీరు 13 అంశాలు ఇచ్చారు ప్రజలకు. దాంట్లో ప్రధానంగానే నిన్న శుద్ధ అబద్ధం ఏంది అంటే మహాలక్ష్మి స్కీములో మహిళలకు ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 ఇస్తామని ఇందులో ఇచ్చిరు. మొదటి హామీనే. దాన్నే ఇప్పటి వరకు అమలు చేయలేదు. మళ్ళీ ఈ యొక్క నేషనల్ మేనిఫెస్టోకి సంబంధించి దీంట్లో ఏం చెప్తా ఉన్నారంటే ఈ పంచనాయలో, అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం మహిళలకు ₹1,00,000 బ్యాంక్ అకౌంట్లో వేస్తారట. మరి ₹1,00,000 అంటే నెలకు ₹8,000 ఒక మహిళకు దాదాపుగా. మరి ఇక్కడ 2,500 ఇయ్యని కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెసు మళ్ళీ దేశవ్యాప్తంగా ₹1,00,000 ఇస్తామంటే, నెలకు 8,000 ఇస్తామంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? సో ఇదొక్కటే కాకుండా మీరు రైతు భరోసా పేరు మీద 3 హామీలు ఇచ్చిండ్రు నాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ఒకటన్నా అమలైందా? ఎకరానికి 15,000 అని చెప్పారు. కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ₹500 బోనస్ అని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ఇది నేను సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు, మీరిచ్చిన హామీ గురించే నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ రైతు న్యాయం అని చెప్పి రైతులకు సరిపడా
మన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడతారు సభా వేదిక మీద. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు ఆనాడు ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల పేరు మీద అనేక మోసాలు చేసిన దానికి, దగా చేసిన దానికి ఇప్పటికే తెలంగాణ ప్రజలు అరిగోసపడతా ఉన్నారు. డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి గారు ఆ రుణమాఫీ ఎటుపోయింది? మళ్ళీ కొత్త రుణమాఫీ ఎక్కడిది? ఎట్లా చేస్తారు? ఇలా ప్రజలకు ఒక గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో అరిగోసపడతా ఉన్నారు. దీని గురించి ఆలోచన లేదు. మీరు ఎంతసేపు సభలు సమావేశాలు పెట్టి రాజకీయంగా ఓట్లు దండుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మళ్ళీ ఈ యొక్క మేనిఫెస్టోల పేరుతో అబద్ధపు హామీలతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజల అన్ని విషయాలు తెలుసు, అన్ని విషయాల మీద వారికి అవగాహన వస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నారు. ఇంకా గమ్మత్ ఏంది అంటే అండి, మన స్వేచ్ఛ గారు దీంట్లో దళితులకు సమన్యాయం అన్నారు. ఎక్కడ ఉన్నది దళితులకు సమన్యాయం? మీ దళిత ఉప ముఖ్యమంత్రినే కదా మొన్న ఒక టెంపుల్లో దర్శనానికి పోతే కింద కూర్చుండబెట్టిరు. మీ పార్టీలో ఉన్న నాయకుడికే సమన్యాయం లేదు. మీరు తెలంగాణలో ఉన్న దళితులకు ఎక్కడ సమన్యాయం చేస్తారండి? యువకులకు అన్నారు నిరుద్యోగ భృతి ఇచ్చిరా తెలంగాణ ప్రాంతంలో. ఆ విషయం గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తే అసలు మీ మాటే మాట్లాడలేదని చెప్పి మీ డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారే అసెంబ్లీ వేదిక చెప్పారు కదా. ఈ మాట స్వయంగా చెప్పింది ఆనాడు సభలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు కాదా? నెలకు 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. నిరుద్యోగ భృతి అమలవుతా ఉన్నదా? ఎక్కడైనా ఇస్తా ఉన్నారా? ఏప్రిల్ 1వ తారీఖు నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్నారు. ఇప్పుడు అడిగితే ఏమంటా ఉన్నారు? నిరుద్యోగులకు నోటిఫికేషన్ గురించి అడిగితే ఎన్నికల కోడ్ ఉన్నది అంటుండ్రు. ఈ ఎన్నికల కోడ్ ముందు వస్తుందని మేము చెప్పలేదా? మీరు మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది, మీరు వెంటనే నిరుద్యోగులకు గ్రూప్ 2 వేయండి. ఆనాడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు, జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు, దానికి సంబంధించి వెంటనే రాహుల్ గాంధీతో చెప్పించారు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. రాహుల్ గారు 30,000 ఉద్యోగాలు అని చెప్పారండి. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మేము అనేక సార్లు చెప్పారు. 3 నెలల 30,000 ఉద్యోగాలు ఎట్లా ఇస్తారండి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, ఎగ్జామ్స్ పెట్టి, రిజల్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క నియామక పత్రాలు ఇద్దామన్న సందర్భంలో ఎన్నికల కోడ్ వచ్చడం వల్ల బ్రేక్ పడితే ఆ మిగిలిన వాటన్నిటికీ మీరు ఇచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే అన్ని పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రధాన పత్రికలో వచ్చింది 25 మంది ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు, మా పార్టీలోకి వస్తూ ఉన్నారని. సిగ్గుండాలే కాంగ్రెస్ నాయకులకు, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. మీ యొక్క తుక్కుడు సభా వేదికగా మీరు నిన్న రిలీజ్ చేసిన న్యాయపాత్రలకు సంబంధించి ప్రత్యేకంగా పేజీ నెంబర్ 22లో 18 అంశాలు ఇచ్చారు. అందులో 13 అంశంలో ఏం చెప్పిండ్రు అంటే, ఒక పార్టీ నుంచి వెళ్ళి ఇంకో పార్టీకి, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జంప్ అయితే వెంటనే సభ్యత్వం రద్దు కావాలని ఒక ప్రత్యేకంగా ఒక అమెండ్మెంట్ తీసుకొస్తామని చెప్పి 10th షెడ్యూల్కు దానికి చట్టబద్ధత కల్పిస్తాం, రాజ్యాంగ సవరణ చేస్తాం, చట్ట సవరణ చేస్తామని దీంట్లో పెట్టారండి. మరి తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది ఏంటండి? అదే సభ వేదిక మళ్ళీ ఇటువంటి కామెంట్స్ చేయడము, అదే సభ వేదిక ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తామని చెప్తున్నారు. మీరు ఇచ్చిన రాహుల్ గాంధీ నేషనల్ మేనిఫెస్టోలో పెట్టిన ఈ యొక్క న్యాయ పాత్రలో 75 పేజీలలో 22వ పేజీలో 13వ అంశం నేను చదివి వినిపిస్తా కానీ టైం సరిపోదని టైం వినిపిస్తలేను. అంటే ఇట్లా ప్రతిదీ అబద్ధమే, ప్రతిదీ తెలంగాణ ప్రజలను మోసం చేయడమే. మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ప్రజలు వీటన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పడానికి, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కర్రు గాల్చి బాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం. అది జరగబోతా ఉన్నది అనేది ఇలా స్పష్టంగా తేలిపోతా ఉన్నది మీ అబద్ధపు మాటలతో. రైట్ జంగే గారు, అంటే హామీలు అనేది వేరు, అమలు అనేది వేరు అంశాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని అనుకోవాలా? నిన్న సభ వేదికగా చేసిన కమెంట్స్ చూసినా కూడా, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు చూసినా కూడా, ఏది చూసినా కూడా పెద్దలు హామీలు ఇచ్చిన తర్వాత అమలు చేయాల్సిన అవసరం లేదు, ఏదోటి మనం మాట్లాడదాం, గట్టిగా చెప్దామనే ఉద్దేశంతో ఉన్నారని భావించాలా? ఇది మీరు అన్నట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోనో రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టోనో అర్థం కాని విషయం ఒకటి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్లలో తీసుకున్నటువంటి సందర్భంలో మేనిఫెస్టోలో ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పేసి చెప్పడము, ఈరోజు
నిన్న జరిగినటువంటి తుగ్గుడ సభ ఇదే పార్లమెంట్ సభ దానికి 5 న్యాయ 25 గ్యారంటీ అని చెప్పేసి అనౌన్స్ చేయడం. నిజంగా కూడా ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 హామీలు నిన్న ఒక పేపర్లో నేను ఈరోజు చూశాను. ఒక నాయకులు ఒకరు మాట్లాడుతూ అక్కడ క్లియర్ చెప్పడం, నిజంగా కూడా మీరు 4 నెలల కాల వ్యవధి అవుతుంది, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ హామీలు కానీ నెరవేర్చినట్లయితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. నిజంగా మీరు నెరవేర్చినము, మేము ఇచ్చినటువంటి మాట మీద నిలబడినము అని చెప్పేసి ఉండబద్దలు కొట్టినట్లయితే నిన్న 75 ఎకరాలలో చేసినటువంటి తుగ్గుడ మహాసభ 10 లక్షల జనాలు వస్తారు అనుకున్న సందర్భంలో ఎందుకు రాలేకపోయారు అంటే మిమ్మల్ని ప్రజలు నమ్మలేకనే రాలేకపోతున్నారు. మీరు ఇచ్చిన గ్యారంటీలను అన్ని తుంగలో తొంగారు కనుకనే తుక్కుగూడ సభ తుక్కుగా ఫెయిల్ అయింది అంటే 100 రోజుల డెడ్ లైన్ అని పెట్టుకున్నప్పుడు 100 రోజులు దగ్గర పడ్డప్పుడు ఏం చేస్తారు, ఏం ఇంప్లిమెంట్ చేస్తారు అని వెయిట్ చేసింది కానీ ఇంప్లిమెంటేషన్ చేసింది ఏం లేదు. హామీ అమలు చేసేసినామని ప్రకటన వచ్చింది. ప్రకటనలకు మాత్రమే పరిమితము కానీ ఎక్కడ కూడా గ్రౌండ్లో చూసుకున్నట్లయితే రైతులైనా కానీ నిరుద్యోగులైనా కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరిలో ఒక నిరాశ నిస్పృహలే కనపడుతున్నాయి కానీ ఎక్కడ కూడా ఒక ఆనందోత్సవం మాత్రం ఎక్కడ కనపడట్లేదు. అదేవిధంగా మీరు ఈరోజు తీసుకున్నట్లయితే దాదాపు రోజుకు 2 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాదాపు 210 మంది దాకా ఇప్పటికీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి ఇబ్బందులు ఉన్నాయి, కరెంటు లేక కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే సిరిసిల్లలో తీసుకున్నట్లయితే అక్కడ కూడా ఆత్మహత్యలు జరగడం, ఇట్లా ప్రతిదీ ఆత్మహత్యలకు ఒక కేంద్ర బిందువుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భం ఈరోజు తుక్కుగూడ సభ మెయిన్ అక్కడ కాన్సెప్ట్ అదే. రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పినా, సోనియా గాంధీ గారు వచ్చి చెప్పినా గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నిజంగా నెరవేర్చుంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు నిజంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మీకు అందినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పార్లమెంట్కి పంపించండి. ఇదే పాలన రేపు కేంద్రంలో కూడా జరుగుతుంది అని మీకు నమ్మకం ఉంటే చేయండి అని చెప్పేసి ఆల్రెడీ పేపర్లో చూసాం. అంటే ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన కాడ మేము ఓటు అడుగుతాము, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన కాడ మీరు టీఆర్ఎస్ ఓట్లు వేసుకోండి అని చెప్పడం, దాన్నే సవాలు చేస్తున్నటువంటి ఒక నాయకులు ఆటోమేటిక్గా చెప్పారు మీరు ఇచ్చిన హామీలు నిజంగా అమలు అయితే ఖచ్చితంగా మీరు కాంగ్రెస్కి ఓటేయండి, టీఆర్ఎస్కి ఓటు వేయకండి మాకు. ఎందుకంటే మీకు 420 హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో సక్సెస్ అయ్యింది, మీ ఇంటికి పథకం అందింది, మీరు లబ్ధి పొందినారు అని మీకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ 100% అయ్యింది. ఎందుకంటే రేపు కేంద్రంలో కూడా ఇదే పాలన కొనసాగించడానికి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నిజంగా అలా కాకుండా మీరు ఇబ్బందులుగా ఉన్నారు, మీరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అని మీ దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా రేపు మీరే అనువు చేసినట్లు అవుతుంది, మీరే బీజం వేసినట్లు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కేంద్రంలో అయ్యో మా తెలంగాణ రాష్ట్రము ఒక ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి కేంద్రానికి మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కనుకనే ఈరోజు జరుగుతున్న సంఘటన. అదేవిధంగా మీరు ఇంకొక విషయం తీసుకున్నట్లయితే దాదాపు 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగి 3,000 కోట్ల రూపాయల ఇబ్బందుల్లో ఉన్నటువంటి 4 నెలల కాల వ్యవధిలో ఇట్లా ఉంటే రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది రైతులదైనా కానీ ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్లు ఏదైతే ఉద్యోగాలు ఇస్తారో 30,000 ఉద్యోగాలు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. 3 నెలల కాల వ్యవధిలో 30 ఉద్యోగాలు అంటే దాదాపు ఇది ఎట్లా ఉందంటే ఇంతకుముందు గతంలో చెప్పుకున్నారు, పప్పు వండిన తర్వాత ఇది ఉప్పేసి పప్పు మొత్తం మేమే చేసినాడు, కట్టెలు తీసుకొచ్చి వండి మొత్తం కావాల్సింది మంచి పరిపాలన, ప్రజలకు కావాల్సిన అందించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏం జరుగుతుంది మన వాసుదేవరెడ్డి గారు అంటే రైతుల అడుగుతున్నది ఏంటి? రైతులకి నీళ్లు కావాలి, పెట్టుబడికి సంబంధించి కావాలి అంటే ఒక్క తడికి నీళ్ళు ఇస్తే పంట మొత్తం చేతికి వచ్చేస్తుండే, అంతా మంచిగా సజావుగా జరుగుతుండే. కానీ దానికోసం అడిగితే అబద్ధాలు మాట్లాడుతున్నారు. నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నా, పంటలు తగలబెట్టుకుంటున్నా, పశువులకి వేస్తున్నా కూడా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ఇవన్నీ ఏమీ జరగలేదు అని చెప్పడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక ముందు కూడా రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమీ జరగదు అనే భావించాలా ఈ వ్యాఖ్యలన్నీ చూస్తే? వాళ్ళ యొక్క పనితీరు చూస్తూ ఉంటే అట్నే కనిపిస్తున్నది. ఎందుకంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తుత్తం మాటలు మాట్లాడిండు. ఉత్తుత్తం మాటలు అంటే ఒక్క రైతు చనిపోలేదంటాడు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు రోజు పేపర్లన్నా చూస్తున్నారా లేదా? మీ నాయకుడు ముఖ్యమంత్రి గారు కనీసం అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది పరిశీలిస్తున్నాడా? మీకు ఏం కావాలి? రాష్ట్రంలో రైతులు అరిగోస పడతా అంటే వారి బాధలు అవసరం లేదు. మీకు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి గారికి క్రికెట్కి పోవాలి, రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో అవసరం లేదు. ఒక పక్క ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధలు తెలుసుకుంటూ ఉంటే, అధికార పక్షంలో ఉన్న అధికార నాయకులు మాత్రం ఆ ఉల్లాసానికి ఉత్సాహానికి అవకాశం ఇస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో క్రికెట్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే పరిపాలన గాలి కుదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇవ్వడం. మీరు ఒక్క రైతు చనిపోలేదు, మీరు ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా,
ప్రతిపక్ష కేసీఆర్ గారు రైతులు చనిపోతే ఆ యొక్క వివరాలు మాకు ఇవ్వండి, వారికి మేము న్యాయం చేస్తామని చెప్పారు కదా. స్వయంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికే మా యొక్క నాయకులందరూ వెళ్ళి దాదాపుగా 200 మంది లిస్టును రాష్ట్రంలో చనిపోయిన రైతులందరికీ కూడా 200 మంది విత్ ఎవిడెన్స్తో సహా పేర్లు, సన్నాపులు, ఫోన్ నెంబర్లు ప్లస్ వాళ్ళ యొక్క ఊరు, జిల్లా అన్నీ కూడా వివరాలన్నీ కూడా మీ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాము. మీరు తెప్పించుకోండి, చూడండి, వాస్తవాలు ఏందో తెలుసుకోండి, ఆ కుటుంబాలకు న్యాయం చేయండి. కానీ ఇట్లా అవమానపరిచే విధంగా అవహేళన చేస్తూ ఒక్క రైతు చనిపోలేదు, అసలు రైతులే చనిపోతలేరు అని ఏదైతే చెప్తా ఉన్నారో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఒక నిరుత్సాహం. అయ్యో గింత చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వం ఏం చేస్తలేదని ఇంకా చనిపోవడానికి మీరు చేసే ప్రకటనలు ఉపయోగపడతాయి. దయచేసి ఆ విధంగా మాట్లాడకండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ పార్టీ ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. అంటే నిన్న ఈ వ్యాఖ్యలు చేసిండ్రు, కానీ దానికంటే ముందే మీరు లిస్ట్ అందజేసిండ్రు. దానికంటే ముందే లిస్ట్ ఇచ్చినాం. ఇది అదే తెలుసుకుంటలేరు కదా, వారికి పరిపాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద వారికి ఇంకా పట్టు రానట్టున్నది. అసలు ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలియనట్టున్నది. అంటే తెలుసుకోండి, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. వేరే అంశాల మీద పోతుంది మీకు గాలి అంతా. ఆ అంశాలను పక్క పెట్టి కొద్దిసేపు పరిపాలన దృష్టి పెడితే ఏం జరుగుతున్నది, ఏం చేయాలని ఒక ఆలోచన మీకు వస్తుంది. మీకు అనుభవం లేదు, అనుభవం ఉన్న దగ్గర మీరు నేర్చుకోండి, తప్పులేదు. అనుభవం అట్టుగానే రాదు, నేర్చుకోవాలి, సీనియర్ల దగ్గర నేర్చుకోండి, సలహాలు తీసుకోండి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు రైతాంగాన్ని హేళన చేస్తూ మాట్లాడడం ఏదైతే ఉందో అది సరైంది కాదు. ఇప్పటికే రైతులంతా కూడా క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. గ్రౌండ్లో ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి దీక్షల పేరిట ఒక మెమోరాండం కూడా సమర్పించినాం. అంతకన్నా ముందు జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇచ్చినాం. మీరు చెప్తా ఉన్న బోనస్ సంబంధించి ఇప్పటికే వేసవికి సంబంధించిన ప్రత్యేకంగా ఒక పంట చేతికి వచ్చింది ప్రజల మధ్యలకు. వాటికి మరి మద్దతు ధర ఇస్తున్నారా లేదా, మద్దతు ధరతో పాటు బోనస్ 500 రూపాయలు ఇస్తారని మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా. ఎందుకు ఆ బోనస్ గురించి మాట్లాడతలేరు? ఎందుకు దాని గురించి ప్రజలకు హామీ ఇవ్వలేకపోతా ఉన్నారు? మేము మన యొక్క రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనాలని కేంద్రాలను దాదాపుగా గతంలో ఇచ్చినట్టే ఇప్పుడు కూడా పెట్టాలంటే వెంటనే పెట్టారు. మేము ఒక మంచి సూచన చేసినాం, మీరు దాన్ని అమలు చేసినారు. మరి మిగతా వాటి మీద ఎందుకు మీరు శ్రద్ధ వహించలేకపోతా ఉన్నారు? కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేయకండి దయచేసి. రైతులకు ఇస్తారన్నది ఏది ఇవ్వలేదు ఇప్పటి వరకు. మీరు 2 లక్షల రుణమాఫీ చేయలేదు. కౌలుదారులకు 15,000 ఇస్తా అన్నారు ఎకరానికి. కౌలుదారులకు సంబంధించిన అసలు ఇప్పటి వరకు ఆ చర్చే లేదు, ఆ ఊసే లేదు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, దాని గురించి చర్చే లేదు. అంటే ఇవన్నీ ఒక పక్కకు పెడితే, రుణమాఫీ పక్కకు పెడితే, అసలు రుణం తీసుకున్న వారికి బ్యాంక్ అధికారులు పోయి అడిగితే వారికి నోటీసులు ఇస్తా ఉన్నారండి. నోటీసులు ఇచ్చిండ్రు ఆల్రెడీ. ఇప్పుడు తీసుకున్న అప్పు కడితేనే మళ్ళీ కొత్త లోన్లు ఇస్తామని కూడా చెప్తున్నారు. మీరు తీసుకున్న అప్పు కట్టాలి అని చెప్పి నోటీసులు ఇస్తా ఉన్నారు. మీరు కనుక కట్టకుంటే మీకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వారి యొక్క నోటీసులు ఇస్తా ఉన్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి గారు మీకు ఇది కనిపిస్తలేదా? ఇంతసేపు రాజకీయం చేయడం, రాజకీయంగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అభ్యర్థులు ఎట్లా తీసుకొచ్చుకోవాలి, ఎట్లా కొనుక్కోవాలి? ఈ ఎంపీ అభ్యర్థులు మీకు పార్టీలో లేక మా పార్టీలో ఉన్న నాయకత్వాన్ని ప్రలోభాలకు గురి చేసి మీ పార్టీలకు చేర్చుకొని మళ్ళీ మీరు నీతులు వల్లించడం. రైట్ జంగయ్య గారు, అంటే ఇవన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ వాసుదేవరెడ్డి గారు అన్నారంటే 4 నెలలు ఇంకా పరిపాలన మీద గ్రిప్ రాలేదు అని అంటే పట్టు తెచ్చుకునే ఉద్దేశం లేదు అని భావించాలా? అంటే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిందే ప్రజలు పరిపాలించడానికి, ప్రజలకు ఏం కావాలో వాటన్నిటిని ఇచ్చేయడానికి కదా. తెలుసుకునే ఉద్దేశం లేదా, సమస్యలు పరిష్కరించే ఉద్దేశం లేదనుకోవాలా? లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి, వాటన్నిటిని మేనేజ్ చేయడానికి మరో ప్రజలను ఇబ్బంది పెడుతుందని భావించాలా? ఇక్కడ ఒక విషయం అండి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టు అనుభవరాహిత్యం. ఇంతకుముందు అనుభవం ఉండుంటే నిజంగా కూడా భవిష్యత్ ఏంది అని చెప్పేసి ఒక ప్లానింగ్, ప్రణాళిక అనేది ఉంటుంది. కానీ మొన్న కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు నిజంగా అలాంటి రైతులు ఎవరైనా ఉంటే ఇవ్వండి, మీరు లిస్ట్ ఇవ్వండి, మేము చేస్తా అంటే వితిన్ 4 hours 4 గంటల వ్యవధిలోనే 200 మంది లిస్టు తయారు చేసి ఊరు, పేరు, గ్రామం అన్ని డీటెయిల్స్తో సహా సిఎస్ గారికి సమర్పించినా కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు. అంటే మీరు అడిగినటువంటి డీటెయిల్స్ నిజంగా కూడా తెలియదేమో, నిజంగా కొత్తగా సీఎంగా వచ్చిండు కదా, తనకు తెలియదు,
పాపం అడిగిండు. సరే సీఎం అని నేను అయినప్పటికీ నా అనుభవాన్ని నేను ప్రజలకు ఉపయోగపడుతుందంటే నేను ఎందుకు చేయకూడదని ఒక మంచి ఆలోచన విధానంతో సపోర్ట్ చేద్దాము గవర్నమెంట్కు, రైతుల కన్నా న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచన విధానంతో కేసీఆర్ గారు ఇమ్మీడియట్లీ 4 అవర్స్లో ఇవ్వడం నిజంగా అది మంచి పరిణామం. ఎందుకంటే ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ప్రజలకు మంచి జరుగుతుందంటే ఒక అడుగు మేము వెనుకకేసినా పర్వాలేదని ఒక ఆలోచన విధానంతో సమర్పించారు. కానీ దాని మీద లేకుండా అదే మా విషయాన్ని నిన్న తుగ్గూడ సభలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రైతు కూడా చనిపోలేదన్నారు. కానీ ఒక్క రైతు కూడా చనిపోదంటే మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి నల్గొండ జిల్లాలోనే ఎంతోమంది చనిపోయారు, మీకు రికార్డ్ అయితే దాదాపు ఉంటుంది, మీ దృష్టికి వచ్చి ఉంటుంది. కానీ అబద్ధాలతోని మనం కాలం గడుపుదామనుకుంటే అది చాలా రోజులు నడవదు. ఏదైనా అంటే అనుభవ రాహిత్యం అంటే మిగతా వాళ్ళంతా కూడా అంతకుముందు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే, పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళే కదా, కొత్తగా రాజకీయాల్లో కొత్తగా మీరు అన్నట్టు కొత్తగా నడిపించే నాయకుడు ఏదైతే అనుభవం ఉంటే మిగతా వెనక వచ్చే నాయకత్వానికి మనం సూచనలు సలహాలు ఇవ్వగలుగుతాము. కానీ ముందున్న నాయకుని అనుభవం లేని సందర్భంలో వీరి సలహాలు తీసుకోవాలంటే ఒక చిన్నతనంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఒక తన యొక్క ఫీలింగ్స్తో చెప్పలేకపోవచ్చు. కానీ మీరు ఈ విధంగా తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇంతకుముందు మోడీ గారు వచ్చినప్పుడు గుజరాత్ మోడల్గా మాకు తెలంగాణ చేస్తున్నారు. కానీ నిన్నటి మీటింగ్లో రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ని దేశానికి దిక్సూచిగా చూపిస్తామని చెప్పారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఒక మేనిఫెస్టో, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిది ఒక మేనిఫెస్టో, కేంద్రానికి ఒక మేనిఫెస్టో అయితే తెలంగాణది ఒక అంటే రెండు వేరు దారిలో ఇక్కడ మనం చూస్తున్నాము. చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉంటుంది. అంటే నాయకులలో కూడా ఒక ఉమ్మడిగా కలిసి నిర్ణయాలు తీసుకుందాము, ప్రజలకు చేద్దాము అని ఒక ఉమ్మడి నిర్ణయాలు కాకుండా ఎవరికి వారే సొంత నిర్ణయాలు, మైకు దొరికితే ఇంకా మేమే పెద్ద నాయకులము, మేమే చెప్తాము, మేము చెప్పిందే నిజము అంటే ఎవరికి పొంతన లేకుండా ప్రజల్ని గందరగోళ పరిస్థితుల్లో చేరుస్తూ మొత్తానికి అప్పటిదప్పుడు ఆ క్షణకాలంలో బయటపడితే సరిపోతుంది, భవిష్యత్తు ఏమన్నా కానివ్వండి అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఓట్ల కోసమే ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ నిజంగా కూడా ఎండిపోయినటువంటి పంటలను చూసుకున్న సందర్భంలో కన్నీళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గత పదే చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు, ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగట్లేదు, పంట పండుతుంది లేదు మీరు చూడండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నిజంగా భూగర్భ జలాలు ఎండిపోయి ఈ రోజు ఎన్ని బోర్లు వేసినా కానీ నీటి మట్టం ఎక్కడ పొంతన లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టు కన్ఫ్యూజ్ చేసో వాళ్ళకి కావాల్సింది ఓట్లు సాధిస్తామనే ఒక ఆలోచన ఉండుండొచ్చు. కానీ ఇది ఇగ్నోర్ చేయకూడని అంశం ఏంటంటే క్యాడర్ కు క్లారిటీ ఉండాలి కదా. జాతీయ నేతలు ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్ర నేతలు ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఇక్కడ పరిస్థితి తెలియకపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ రాసించినటువంటి ఒక స్క్రిప్ట్ చదువుతున్నారు తప్ప ఎక్కడ కూడా నిజ నిర్ధారణ చేసుకోవడానికి కార్యకర్త పని చేయాలని అంటే నిజంగా అంటే జాతీయ స్థాయి నేత ఏం మాట్లాడుతున్నారు, రాష్ట్ర నేత ఏం మాట్లాడుతున్నారు, రెండింటికి డిఫరెన్స్ ఉంది అన్నప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అదే విషయం నేను అనేది మరింత డీటెయిల్ గా చేద్దాం. వాసుదేవ రెడ్డి గారు ఇంతకుముందు మనం అనుకున్నాం కంటిన్యూషన్ దానికి క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతారంటే ఏది నమ్మి పని చేయాలి, ఏ సిద్ధాంతం ఆధారంగా ఏ ఎజెండా ఆధారంగా పని చేయాలనేది ఒక కన్ఫ్యూజన్ క్యాడర్లో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ జంగయ్య గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఒక కాంగ్రెస్, దేశంలో ఒక కాంగ్రెస్ ఉన్నట్టు కనిపిస్తాము. ఎందుకంటే వారి అధినాయకుడు రాహుల్ గాంధీ గారు అంబానీ ఆదాన్ని వ్యతిరేకిస్తారు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు అంబానీని ఆదానిని స్వాగతం పలికి రెడ్ కార్పెట్ వేస్తాడు. అంటే వ్యత్యాసం చూడండి. నరేంద్ర మోడీ గారినో రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలకు సంబంధించి సభలో వస్తే అది ప్రభుత్వ మీటింగ్ అయినా కూడా గుజరాత్ మోడల్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలి, దానికి మీ సహకారం కావాలని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటారు. అదే గుజరాత్ మోడల్ ఒక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు విమర్శిస్తారు. అంటే దేన్ని తీసుకోవాలి ఇలా కాంగ్రెస్ నాయకత్వం, వారి క్యాడర్ కూడా దేన్ని బేస్ చేసుకోవాలి? రాహుల్ గాంధీ గారి మాటలను తీసుకోవాలా లేకపోతే రేవంత్ రెడ్డి గారి మాటలను తీసుకోవాలనేది మీరు అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. వారి యొక్క క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దీనికి దానికి వ్యత్యాసం లేదు. కాబట్టి ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది రాహుల్ గాంధీ గారు నేటి చేయొచ్చు. కానీ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇదంతా కూడా సీన్ రివర్స్ అయ్యే అవకాశం చాలా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈ సీన్ రివర్స్ అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వారు ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు కావచ్చు, లేదా ఇవాళ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, భవిష్యత్తులో వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారి గురువు ఎవరు? నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆడుతూ ఉన్నారు.
దాన్ని అచ్చు చేయడంలో కొన్ని పత్రికలు యాజ్ ఈజీగా, ఎందుకంటే ఎల్లో పత్రికలు కొన్ని ఉన్నాయి, ఆ ఎల్లో పత్రికలు చంద్రబాబు నాయుడుకి ఆనాడు ఎట్లయితే సపోర్ట్ చేసినాయో ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళు అట్టే సపోర్ట్ చేస్తూ ఆకాశానికి ఎత్తుతున్నాయని. కాబట్టి ఇవన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ నాయకత్వానికి తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంలో కొంతమంది నోరు విప్పుతూ ఉన్నారు. సీనియర్ నాయకత్వం అంతా కూడా మన మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు గారు కావచ్చు, లేదా అది స్వయంగా ప్రెస్ మీట్ పెట్టే చెప్పిండు. ఆ తర్వాత సీనియర్ నాయకులు నిరంజన్ గారు కావచ్చు, బక్కా జెడ్సన్ గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా స్వయంగా ప్రెస్లోకి వచ్చి నిజమైన కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉన్నది, ఇలా మీరు పారాషూట్ నేతలకు అవకాశం ఇస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దానం నాగేందర్ గారిని మీరు ఎమ్మెల్యేకు రాజీనామా చేయించకుండా మీ పార్టీలోకి ఆహ్వానించి మీ కండువ కప్పి మళ్ళీ ఎంపీ అభ్యర్థిత్వం ప్రకటిస్తారు. మా జిల్లాలో కడియం సిఆర్ గారు మీరు పార్టీ కండువ కప్పి వారి కూతురు కావ్య గారికి వరంగల్లో ఎంపీ టికెట్ ఇస్తారు. అదేవిధంగా ఇంకా చాలామంది నాయకులు బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి వారికి అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నారు మీ పార్టీలో. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు నేషనల్ మేనిఫెస్టోలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతే సభ్యత్వం రద్దు కావాలని ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ సవరణ తీసుకొస్తాం, చట్ట సవరణ తీసుకొస్తామని పెడతారు. దానికి తిలోదాకాలు ఇస్తూ ఇక్కడ మాత్రం మీరు ప్రకటనలు వ్యతిరేకంగా ఇస్తారు. అంటే దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి, మీ పార్టీ క్యాడర్ ఎట్లా అర్థం చేసుకోవాలి? సో మొత్తం కన్ఫ్యూజన్ ఉన్నది. ఒక పక్క పార్టీ కన్ఫ్యూజన్, ఇంకో పక్క ప్రభుత్వంలో కన్ఫ్యూజన్, పరిపాలన మీద మీకు సరైన అవగాహన లేక ఈ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఒక ముందు చూపు ఆలోచన లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. వేసవి కాలం వచ్చింది, ఒక పక్క రైతాంగానికి నీళ్లు లేక సాగునీరు అందక పంటలు ఎండిపోయినాయి, మరో పక్క తాగునీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు బ్రహ్మాండంగా ఇంటింటికి కుళాయిల ద్వారా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సక్రమైన పద్ధతిలో వాడకంలో తీసుకురాకుండా, ఆ రిపేర్ సరిగా చేయకుండా, ఆ మిషన్ భగీరథ కూడా మొత్తం ఎక్కడికక్కడ పైపులు పలిగిపోతే కనీసం దాన్ని దృష్టి పెట్టలేకపోతా ఉన్నది. ఇలా గ్రామంలో రైతాంగం ఆడబిడ్డలంతా కూడా మళ్ళీ పాత రోజులను గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. మళ్ళీ బిందెలు పట్టుకొని బయటికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఎందుకు ఈ యొక్క 100 రోజుల్లోనే, ఈ 4 నెలల్లోనే ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది అంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ అని చెప్పి ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అతి తక్కువ సమయంలోనే మీ యొక్క అవగాహన రాహిత్యం కావచ్చు, మీ యొక్క అనుభవం కావచ్చు ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి మీరు మళ్ళీ అధికారంలోకి అయితే మీరు చేసేది ఏం లేదు, మీరు మాట్లాడేది ఏం లేదు. ఇంకొకటండి, ఈ యొక్క న్యాయపాత్రకు సంబంధించి పాంచ్ దాంట్లో ఈ నిన్న మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ప్రత్యేకంగా తెలంగాణకు ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టింది కదా, దాంట్లో తెలంగాణ విభజన హామీలను నెరవేరుస్తామని ఇప్పుడు కాంగ్రెస్ చెప్తా ఉన్నారు లోక్సభ ఎన్నికల సందర్భంగా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ విభజన హామీల ఆనాడు యూపీఏ ప్రభుత్వంగా ఇచ్చిన తర్వాత కేంద్ర పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలందరూ కూడా అనేక సందర్భాలలో కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, ఉక్కు పరిశ్రమ ఏమైంది, అనేక విషయాలపైన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏమైంది, అదేవిధంగా గురుకులాలు ఏమైంది, ప్రతి జిల్లాలో మరి గురుకులాలకు సంబంధించి, అదేవిధంగా మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ ఇవ్వలేదని మా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నిస్తే, ఆనాడు పార్లమెంటు అభ్యర్థిగా సభ్యునిగా ఉన్న మీరు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆనాడు ఎంపీగా ఉన్నారు. ఏనాడన్నా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజల హక్కుల గురించి పార్లమెంట్లో ప్రశ్నించారా రేవంత్ రెడ్డి గారు? మరి ఇవాళ మీరు లోక్సభ ఎన్నికల సందర్భంగా విభజన హామీలు ఇస్తామని చెప్పి మళ్ళీ కొత్తగా మేనిఫెస్టోలు పెట్టడం ఏందో ఇదంతా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది. అంటే నవ్వుకుంటా ఉన్నారు. ఆనాడు మీరెవరు మాట్లాడలేదు. తెలంగాణలో గెలిచిన పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్లమెంట్లో ఎవరు కూడా గొంతెత్తలేదు. నిజంగా గొంతెత్తింది, నిజంగా ప్రజల గొంతుగా మారింది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులండి. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, రేపు భవిష్యత్తులో కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల గొంతుగా పార్లమెంట్లో నినదిస్తాం, పార్లమెంట్లో కొట్లాడతాం. ప్రజలకు రావాల్సిన, తెలంగాణకు రావాల్సిన హక్కులను తీసుకురావడంలో బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుంది అనేదే మా యొక్క నినాదంగా ఉన్నది. ఆ దిశగానే ప్రజలను మేము సమాయత్తం చేస్తా ఉన్నాం. వీరెవరు కూడా నేషనల్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారి పార్టీ కన్సర్న్లో ఒక్క మాట కూడా మాట్లాడది తెలంగాణ ప్రజల విషయంలో. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే భవిష్యత్తులో ప్రజల గొంతుకగా ఢిల్లీలో
గలమెత్తుతారనే విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఆ తీరుగా స్పందిస్తూ ఉన్నారు. ఎస్ జంగయ్య గారు, అంటే మాటలు హామీలు ఎట్లా ఉన్నా కూడా పొద్దున లేస్తే ఏమవుతుంది, డే టు డే లైఫ్లో ఎటువంటి మార్పు వచ్చింది అనేది ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎవరెవరిని ఉదరగొట్టి ఇది చేస్తాం అది చేస్తాం ఏవైతే మాట్లాడినో ఈ 4 నెలల కాలం కూడా అందరూ వెయిట్ చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు, ప్రభుత్వం మారిన తర్వాత ఎట్లా లైఫ్ స్టైల్ ఎట్లా మారింది, ఉదయం లేసి ఏ సమస్యల మీద మనం మాట్లాడుతున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం అనేది అన్ని మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఈ హామీలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ ప్రజలు నమ్మడానికి ఒక విషయం అండి. ముఖ్యంగా ఇంతకుముందు గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు అయినా కానీ, నిన్న జరిగిన తుగ్గూడ సభలో ఉన్నటువంటి హామీలు ఏదైతే ఇచ్చారో, నిన్న ఎగ్జాంపుల్గా ఇంతకుముందు పెద్దలు చెప్పిన దానికి నేను కంటిన్యూ చేస్తున్నాను. నిన్న తుగ్గూడ సభలో జరిగినటువంటి సందర్భం తీసుకున్నట్లయితే ఏదైతే 13వ అంశం కింద ఎలక్షన్లో ఎవరైతే నిలబడతారో వేరే పార్టీ నుంచి తీసుకుంటే ఇట్లా రాజీనామా చేయాల్సిన బాధ్యత అని చెప్పేసి మేము సవరణ చేస్తున్నారు. కానీ మీరు అదే వేదిక మీద ఇదే దానం నాగేందర్ విషయం తీసుకున్నా కానీ రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు చెవెల ఎంపీగా అక్కడ అదే మీటింగ్లో ఉన్నారు, వారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ నిన్నగాక మొన్న కండువా కప్పుకున్న మరుక్షణమే వారిని పక్కన ఎంపీ టికెట్ ఇచ్చి వారిని పార్టీలో చేర్చుకున్న తర్వాత మీరు ఇలాంటి అంశం పెట్టడం వలన నమ్మాలా వద్దా అని చెప్పేసి అక్కడ చిన్న పిల్లవాడు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే నిన్న జరుగుతున్నటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఏదైతే ఉందో దానికి శ్రీ గణేష్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ శ్రీ గణేష్ గారు ఇంతకుముందు గత ఎలక్షన్లో అసెంబ్లీ 4 నెలల కిందనే బీజేపీ నుంచి దాదాపు 2వ మెజార్టీతో ఉన్నారు. మరి బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థికి ఇస్తున్నారు. ఇదే గద్దర్ కుమార్తె వెన్నెల గారికి మేము గద్దర్కి సపోర్ట్గా ఉంటాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని ముద్దాడినటువంటి వ్యక్తి గద్దర్ గారు. రాహుల్ గాంధీ గారు చాలా వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. గద్దర్ గారు మాకు పెద్దన్న అనే ఒక సందర్భం గద్దర్ పేరును వాడుకొని విగ్రహాలను పెడుతున్నామని చెప్పేసి తను చనిపోయిన తర్వాత ఎలక్షన్లో ఓడిపోయిన వెన్నెల గారి కుటుంబానికి అండగా ఉంటామన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయింది? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది? మరి శ్రీ గణేష్ గారు ఉంటే నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు 3 నెలల కాల వ్యవధిలోనే మీరు మార్చుకున్నటువంటి నిర్ణయాల వలన మాలాంటి కార్యకర్తల పరిస్థితి ఏంది, సెకండ్ క్యాడర్ పరిస్థితి ఏంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. కొన్ని వర్గాలని అంటే ఎలక్షన్ల కోసమే అధికారం కోసం మాత్రమే వారిని ముందు పేరు పెట్టేసి వెనకాల అధికారం దక్కిన తర్వాత వాళ్ళని అంటే ఓడ దాటేంత వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా వివరిస్తూ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే కళ్ళతోనేమో సైగలు చేయడం, నోటితో ఇంకొకటి మాట్లాడడం. ఈ విధంగా వీరు రేవంత్ రెడ్డి గారు అయినా కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడ కూడా మీటింగ్లలో మాత్రం మాటలు చెప్తున్నారు. కానీ నిజంగా అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది నిఘా విభాగం మరి ఎక్కడ పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ రైతులకే కాదు ప్రతి వారికి కూడా కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సమన్యాయం దొరకకపోవడము. అంటే ఎక్కడ కూడా పాత కార్యకర్తలు కష్టపడి ఈరోజు పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, కాంగ్రెస్ కార్యకర్తల కష్టార్జితం వలనే ఈరోజు మేము అధికారంలోకి రావడం జరిగింది అన్నారు. కానీ మాటలు చెప్తున్నారు కానీ వారికి పదవులు ఇచ్చే సందర్భం వచ్చేసరికి లేకపోతే వారికి న్యాయం చేయాల్సిన వచ్చే సమయానికి మాత్రము పక్క పార్టీల నుంచి ప్రతిపక్షాల నుంచి పార్టీలలో జాయిన్ చేసుకున్న వారికే పెద్దపీట వేస్తూ వారికే టికెట్లు ఇస్తూ వారికే చైర్మన్ల పోస్టులు అని చెప్పేసి ఇలా పదే అన్నింటినీ ఇస్తూ అంటే ఎక్కడ కూడా కష్టపడ్డవాడు అక్కడే ఆగిపోతున్నాడు. జెండా బట్టి మోసిన కార్యకర్తలు కష్టపడి నిజంగా కూడా కాంగ్రెస్ రావాలి, మా జీవితాలు బాగుంటాయి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఇంతకుముందు గతంలో మీరు తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ కానివ్వండి, ఇంకా ఇంతకుముందు వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా వారి మీద కొట్లాడి కోర్టు కేసులు పెట్టుకొని వారి యొక్క సర్వం దారబోసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఇలాంటి పాలన మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వచ్చుంటే మా జీవితాలు బాగుపడతాయని మేము కొట్లాడింది దీనికోసం. కానీ నిజంగా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వీరు కూడా పక్క పార్టీలను తీసుకొస్తే అధికారంలో ఉన్న వాళ్ళకే మీరు అందలం వేస్తే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా నిరుత్సాహంతో నిన్న మీటింగ్ని చూసుకున్నట్లయితే నిజంగా కూడా గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో తీసుకున్న ఉత్సాహం ఎక్కడ కూడా కార్యకర్తలు కనపడట్లేదు. ప్రజల్లో కూడా వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని సందర్భంలో వారు రాలేదు. అంటే ఇక్కడ కార్యకర్తలు రావట్లేదు, నమ్మట్లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలు నమ్మట్లేదు. వాస్తవాలు మభ్యపెట్టినప్పుడు బయటకు ప్రజలు గమనిస్తున్నారు. 200 మంది పైన రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక రైతు కూడా చనిపోలేదు అనేది వివాదాస్పదమైతుంది. రైతులందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఏదేమైనా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవ్ రెడ్డి గారికి, జంగయ్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.